తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. మనం చూసుకుంటే తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 అయితే విజయ్ పార్టీ 108 స్థానాల్లో ప్రెజెంట్ ఆధిక్యంలో కనిపిస్తోంది. మనకు తెలుసు రెండవ స్థానంలో ఏఐడిఎంకే, మూడవ స్థానంలో డిఎంకే పార్టీ ఉన్నాయి. డిఎంకేలో ఉన్న స్టాలిన్ కానీ, ఉదయనిధి స్టాలిన్ కానీ వారి వారి నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే విజయ్ గెలుపుకి గల కారణాలను విశ్లేషించుకున్నప్పుడు కానీ, లేదంటే విజయ్ గెలుస్తున్నారు అన్న వార్తలప్పుడు ఒక రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి ఎంజీఆర్ అయితే, రెండవది మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఎంజీఆర్ పేరు ఎందుకు గట్టిగా వినిపిస్తోంది ఒకసారి మనం విశ్లేషించుకుంటే, ఎప్పుడైతే 60 సంవత్సరాల క్రితం ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు 9 నెలల్లోనే ఎంజీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సినిమాల ప్రభావం రాజకీయాల్లో కూడా పనిచేస్తుందని చెప్పి ఎంజీఆర్ నిరూపించారు. అట్ ద సేమ్ టైం ఎంజీఆర్కి పక్కనే తన వెంటే జయలలిత కూడా ఉండడం మనం చూసాం. ఎంజీఆర్ మరణించిన తర్వాత ఆ పార్టీ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అంతా జయలలిత తీసుకోవడం మనం చూసాం. ఇప్పుడు ఎంజీఆర్ కెరీర్తో విజయ్ కెరీర్ని కంపేర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ కూడా తమిళనాడులో ఒక స్టార్ హీరో. ఆయన పార్టీ పెట్టిన 1.5 ఇయర్కే మొదటిసారి అధికారంలోకి రావడం అండ్ క్లియర్గా మెజారిటీ ఇక్కడ కనిపించడం, విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో ఎంజీఆర్ లైఫ్ని విజయ్ లైఫ్తో కంపేర్ చేయడం మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు త్రిషాను జయలలితతో కంపేర్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఎంజీఆర్కి పక్కనే జయలలిత ఏ విధంగా వెన్నంటే ఉన్నారో, విజయ్కి వెన్నంటే త్రిష ఉంటూ నడిపించారు అన్న వార్తలు, అనేక రకాల కథనాలు గతంలో మనకు వచ్చాయి. గతంలో మనం చూసుకుంటే ఏదైతే బీజేపీ పార్టీ విజయ్తో పొత్తు కోరుకున్నప్పుడు త్రిష అమిత్ షాతో మంతనాలు జరుపుతున్నారు అన్న రకంగా కూడా వార్తలు వచ్చిన పరిస్థితి. అలాగే ఎలక్షన్స్ అయిన తర్వాత త్రిష అన్ని దేవుళ్లను దర్శించుకోవడం కానీ, విజయ్ కూడా త్రిషతో పాటు అనేక రకాల ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, వీళ్ళిద్దరూ కలిసి కనిపించడం, అలాగే విజయ్ భార్య సంగీత ఆరోపణలు చేయడం విజయ్ మీద, ఈ విధంగా త్రిష విజయ్ కలిసి నడుస్తున్నారు అన్న రకంగా అనేక రకాల వార్తలు మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రెండవ జయలలితగా త్రిష అవతరించబోతుందా అన్న రకాలుగా కూడా ప్రజెంట్ వార్తలు వస్తున్న పరిస్థితి. ఒకవేళ విజయ్కి ఇంత మెజారిటీ రాకపోయినా, ఇన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉండకపోయినా త్రిష మ్యాటర్ వచ్చుండేదే కాదు. బట్ ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే గెలుపు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో త్రిష పాత్ర ఇప్పుడు కీలకంగా కనిపిస్తోంది. త్రిషకి ఏమైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? పార్టీలో భాగస్వామ్యంగా త్రిషను కూడా పెట్టే విధంగా విజయ్ ఏమైనా ఆలోచన చేస్తున్నారా అన్న విధంగా కూడా ప్రజెంట్ వార్తలు వస్తున్న పరిస్థితి. అయితే త్రిష జయలలితలాగా ప్రభావం చూపించే అవకాశం ఉందా? నిజంగా జయలలితకు ఉన్న చార్మ్ త్రిషకు ఉందా? జయలలిత ఏ విధంగా ప్రభావం చూపించారో మనకు తెలుసు. అంత కమాండింగ్ కానీ, లేదంటే అంత మాటకారితనం కానీ నిజంగా త్రిషకు ఉందా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అయితే ఇప్పుడు ఏ విధంగా కంపేర్ చేస్తున్నారు, ఎందుకు కంపేర్ చేస్తున్నారో ఒకసారి మనం మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ విషయంలో కూడా విజయ్తో పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తూ గతంలో విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తున్న వార్తలు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ స్టార్ హీరో, తమిళనాడులో విజయ్ స్టార్ హీరో. దీంతో పార్టీ పెట్టేటప్పటికి జనసేన పార్టీ లాగే విజయ్ పార్టీ కూడా అవుతుంది అని మొదట్లో అనడం, లేదంటే విజయ్ సింగిల్గా పోటీ చేస్తానని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్టార్టింగ్లో అలాగే చెప్పారు, తర్వాత పొత్తు పెట్టుకున్నారు, విజయ్ కూడా అలాగే మారిపోతారు అని చెప్పడం. అలాగే విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతున్నారని చెప్పడం, మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని పోలి ఉంది అని చెప్పడం, ఈ విధంగా అనేక రకాలుగా విజయ్ను పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తూ వచ్చారు. కానీ చాలాసార్లు విజయ్ చాలా వేదికల మీద పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అయితే గతంలో పవన్ కళ్యాణ్ బీజేపీ గురించి తమిళనాడులో ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు హిందీ భాషను సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పుడు కూడా విజయ్ పవన్ కళ్యాణ్కు చాలా డైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు. దాని తర్వాత చాలాసార్లు నేను సింగిల్గా పోటీ చేస్తా, సింహం సింగిల్గానే వస్తుంది అన్న రకంగా పవన్ కళ్యాణ్కి చురకలందించే విధంగా విజయ్ మాట్లాడారు అన్నట్టు వార్తలు వచ్చాయి. విజయ్ నిజంగా అలా మాట్లాడారో లేదో పక్కన పెడితే అవి ఆ విధంగా ప్రొజెక్ట్ అయ్యాయి. మనం చూసుకుంటే మీడియాలో ఆ విధంగా ప్రొజెక్ట్ చేసే విధంగా చాలామంది మాట్లాడారు. దీనివల్ల ఇప్పుడు విజయ్ గెలుపుతో పాటు ఈ త్రిష, పవన్ కళ్యాణ్, ఎంజీఆర్ అనే వాళ్ళు హైలైట్ అవుతున్నారు. అయితే అసలు త్రిష రెండవ జయలలిత అవుతుందా అన్న విషయాన్ని, అట్ ద సేమ్ టైం ఎందుకు పవన్ కళ్యాణ్తో విజయ్ను కంపేర్ చేస్తున్నారు అన్న విషయాన్ని మాట్లాడడానికి మనతో పాటు లైవ్లో మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, విజయ్ గెలుపుతో పాటు ఎంజీఆర్, త్రిష అలాగే పవన్ కళ్యాణ్ పేర్లు బాగా హైలైట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు?
రైట్. మొదటి నుంచి త్రిష పేరు ఈ చర్చల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే టీవీకే అధినేత విజయ్ బయటకు వచ్చి ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తా ఉన్నానని చెప్పేసి ఆయన ప్రకటించిన వెంటనే ఆయన భార్య కేసు వేయడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని చూసాం. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే త్రిష విజయ్ల పేర్లు ఎక్కువగా మార్మోగాయి. కానీ ఇప్పుడు రిజల్ట్ వెలువడుతున్న తరుణంలో త్రిష అక్కడ తిరుమల దేవస్థానానికి వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, దానికి సంబంధించిన ఫుటేజ్ లను ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఇక్కడ విడుదల చేయడము, రిలీజ్ చేయడము, త్రిష అలాగే అక్కడ విజయ్ ని ఖచ్చితంగా అంటే కంపేర్ చేసి చూపెట్టడం, విజయ్ గెలుపు కోసమే త్రిష తిరుమల దేవస్థానానికి వెళ్ళింది అని చెప్పేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఇప్పుడు కథనాలు చేస్తున్న ఈ ఈ సందర్భంగా చాలా మంది త్రిష తమిళ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నా ఉన్నాయి. చక్రం తిప్పేది త్రిష అని చెప్పేసి చాలా క్లియర్ గా మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే విజయ్ కి ఇప్పుడు స్పష్టమైన మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ మాత్రము అందుకోలేదు. కేవలం 108 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక తమిళ రాష్ట్ర రాజకీయాల్లో మ్యాజిక్ ఫిగర్ 118గా ఉంది. మరి 118 లేని విజయ్ ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటారా, డిఎంకేతో పొత్తు పెట్టుకుంటారా అన్న చర్చ మరోవైపు నడుస్తా ఉంటే, ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తులో కీలక భాగస్వామ్యం, కీలకంగా వ్యవహరించేది త్రిష అని చెప్పేసి చాలా మంది అయితే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే తమిళ రాష్ట్ర రాజకీయాల్లో త్రిష చక్రం తిప్పబోతా ఉన్నది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది. ఒక్కసారి ఎన్నికల ముందు కూడా, అంటే ఎన్నికలు జరగడానికి, పోలింగ్ జరగడానికి ముందు కూడా ఏఐడిఎంకేతో పాటు ఇటు పొత్తు పెట్టుకోవడానికి టీవీకే పార్టీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటుంది. దానికి గల మంత్రాలు జరుగుతా ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా త్రిషతో కలిసి భేటీ అయ్యారు. రహస్య భేటీ జరిగింది. ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి వారు మాట్లాడారు. దానికి త్రిష కూడా అంగీకరించింది. తర్వాత విజయ్ ని ఒప్పించే పనిలో త్రిష నిమగ్నమైంది అనేలాంటి కథనాలు అనేక మనం చూసాము. ఇలాంటి తరుణంలోనే ఏఐడిఎంకేతో పొత్తులో భాగంగా ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తున్న విజయ్ ని ఒంటరిగానే పోటీ చేయనియండి, తర్వాత ఏదైనా అవసరం వచ్చినా, హంగ్ వచ్చినా, తమిళ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేది ఉన్న విజయ్ ఖచ్చితంగా ఏఐడిఎంకే తోటే కలవాలి అని చెప్పేసి అప్పుడు ఒప్పందాలు చేసుకున్నట్టుగా కూడా కొన్ని కథనాలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు విజయ్ కి మెజారిటీ, స్పష్టమైన మెజారిటీ లేదు కాబట్టి మరి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన సుముఖత చూపుతారా లేదా అనే చర్చల నడుమ త్రిష ఖచ్చితంగా వారిద్దరిని పొత్తు కుదిరించడంలో త్రిష మెయిన్ పాత్ర వహిస్తుంది, చక్రం తిప్పుతుంది అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే త్రిషను జయలలితతో పోలుస్తా ఉన్నారు. ఎస్, త్రిషను జయలలితతో పోల్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 1960-70లలో జయలలిత సూపర్ స్టార్ గా కొనసాగుతా ఉన్నారు. అప్పట్లో ఎంజీఆర్ తో కలిసి ఆమె చేసిన అన్ని సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించాయి. ఆ తర్వాత ఎంజీఆర్ పార్టీ పెట్టిన 9 నెలలోనే ఆయన అధికారాన్ని చేపట్టడము అనేది చక్కచక్కగా జరిగిపోయాయి. ఆ తర్వాత జయలలిత ఏఐడిఎంకే పార్టీలోకి రావడము, ఆ తర్వాత పార్టీ పగ్గాలను చేతబట్టుకొని అసెంబ్లీలో అవమానపడి బయటకు వచ్చిన తర్వాత అదే ముక్త కంఠంతో అంతే స్ట్రాంగ్ గా వచ్చి ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న జయలలిత అమ్మగా ఆమె అవతరించిన విధానం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇప్పటికీ. అందుకే ఆమె 6 సార్లు తమిళ రాష్ట్ర రాజకీయాల్లో 6 సార్లు సీఎం గా ఆమె పాలన సాగించారు. ఆ తర్వాత అంతటి స్థాయిలో ఏ ఒక్కరికి అంత చరిస్మా లేదు, అంతటి పటిష్టత కూడా లేదు. ఇప్పుడు త్రిష పేరు అనూహ్యంగా తెర మీదకి వస్తా ఉన్నది. టీవీకే పార్టీలో త్రిష అనూహ్యంగా మారబోతా ఉన్నది. ఆమె సైతం జయలలిత లాగా మారే అవకాశాలు ఉంటాయి, మరో 2వ జయలలిత కాబోతుందని చెప్పేసి కొన్ని కథనాలు అయితే వస్తా ఉన్నాయి. దీనికి గల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జయలలిత నేపథ్యము, త్రిష నేపథ్యము ఒకటే కావడము, వారిద్దరు చదివిన స్కూల్స్ ఏదైతే మనకు చర్చ్ ప్రాంక్ అనే స్కూల్స్ ఉందో, ఆ చర్చ్ పార్క్ అదే స్కూల్ నుండి ఇద్దరు చదవడము, ఆ తర్వాత ఇద్దరు స్టార్ హీరోయిన్లుగా చలామణి అవ్వడము, స్టార్ హీరోయిన్లుగా చలామైన వారు ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకోకపోవడము, తర్వాత ఎంజేఆర్ తో జయలలితకు ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ తో త్రిషకు ఉన్న సంబంధాల గురించి కూడా అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ సారూప్యాల నడుమ మరొక జయలలితగా అయ్యే అవకాశం త్రిషకు ఎక్కువగా ఉన్నాయనేది చాలా మంది భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీ కూడా ఇప్పుడు త్రిషకు ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆ తర్వాత టీవీకే పార్టీలో త్రిష చాలా కీలకంగా మారబోతున్నది. ఇక అంటే 2వ స్థానంలో, విజయ్ తర్వాత 2వ స్థానంలో త్రిషనే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది అయితే భావిస్తా ఉన్నారు. దీన్ని భావించడం వెనకాల కూడా చాలా కారణాలు ఉన్నాయి. అటు అమిత్ షాతో తాను భేటీ అయినట్టు వచ్చిన వార్తలు కావచ్చు, ఏఐడిఎంకేతో పొత్తు కుదిర్చడంలో త్రిష యొక్క భాగస్వామ్యం కావచ్చు, అలాగే త్రిష పైన ఇన్ని రకాల
ఇన్ని రకాల ఆరోపణలు వచ్చినా, ఇన్ని రకాల విమర్శలు వచ్చినా, విజయ్ పట్ల తనకున్న సంబంధాల గురించి ఇన్ని రకాల కథనాలు వచ్చినా ఎక్కడ చెక్కు చెదరకుండా, తాను ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ పోతా ఉన్నారు. టీవీకేకి తన మద్దతు ఇంటర్నల్ గా అందిస్తా ఉన్నారు తప్ప ఎక్కడ తెర మీదకి అయితే రాలేదు. కానీ కథనాలు అనేది వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అటు టీవీకే అధినేత విజయ్ స్పందించలేదు, అటు త్రిష స్పందించలేదు. కాబట్టి వారిద్దరూ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని ఇంకా ముందుకు తీసుకురావడంలో విజయ్ కి తోడ్పాటుగా త్రిష ఉండబోతుంది. ఆ తర్వాత టీవీకేలో రెండవ స్థానంగా త్రిష ఛార్జ్ తీసుకొని ఇక మున్ముందు రాజకీయాలను కూడా తను ఏలబోతుందని చెప్పేసి చాలా మంది అయితే భావిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ కొంత మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జయలలితకున్న చరిష్మ వేరు, జయలలితకున్న ఆ పోరాట పటిమ వేరు. త్రిష ఇంకా యంగ్ లేడీ కాబట్టి ఆమె ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా అనుభవాలు తీసుకోవాలి. మరొక జయలలిత అవుతుందా లేదా అనేది ఎవరు చెప్పలేరు, భవిష్యత్తు మాత్రమే చెప్పగలుగుతుంది. అయితే జయలలిత చేసిన పనులన్నిటినీ త్రిష చేసుకుంటూ రాజకీయాల్లో ఆస్పిరెంట్ గా తను ముందుకు సాగితే ఖచ్చితంగా జయలలిత కన్నా మంచి పాలన కూడా అందించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే జయలలిత అమ్మగా ఇప్పటికీ తమిళ ప్రజలు గుర్తుంచుకుంటా అంటారు. మరి ఆ స్థాయిలో త్రిష ముందుకు వెళ్తుందా, ఎదుగుతుందా లేదా అనేది కాలం చెబుతుంది. అనుష చేస్తున్నా అండ్ రాము మనం